హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సో ఏంటంటే మరికొద్ది రోజుల్లో మన ముందుకైతే బిగ్ బాస్ సీజన్ 9 అయితే రాబోతుంది. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది. అలాగే ఈ సీజన్లో సెలబ్రిటీస్తో పాటు కామన్ పీపుల్స్ని కూడా తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4 మినహా మిగతా అన్ని సీజన్లకు బేసిక్గా ఏంటంటే ఆ టీఆర్పీ రేటింగ్ అనేది తగ్గడం జరిగింది. సో లాస్ట్ సీజన్లో కూడా మరీ ఘోరంగా టీఆర్పీ రేటింగ్ ఉంది. బిగ్ బాస్ షోని ఆడియన్స్ చూడలేకపోతున్నారు అని చెప్పి, ఎందుకంటే ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరు లేరు అని చెప్పి, దానికి తోడు ఇంకేదైనా కొత్తగా చేయాలి అని చెప్పి ఆలోచించి ఈసారి ఏం చేసిందంటే బిగ్ బాస్ ఎప్పుడో నాకు తెలిసి సీజన్ 2లో కామన్ పీపుల్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఒకసారి గంగావ రావడం జరిగింది సీజన్ 4లో. అలాగే పల్లవి ప్రశాంత్ రావడం జరిగింది. సో వీళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సీజన్లో కామన్ పీపుల్స్ వస్తేనే ఎక్కువగా ఆదరిస్తారు అని చెప్పి, దాంతోపాటు ఈసారి సెలబ్రిటీలు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ లిస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈసారి కామన్ పీపుల్స్ ముగ్గురు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఎలా రావాలనేది, ఎలా మనము అందులో రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా నేను అంతకుముందు 2-3 వీడియోలు చేయడం జరిగింది. సో జూలై 8తో అదైతే అయిపోవడం జరిగింది. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఈ సీజన్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ కూడా నాగార్జున గారు హోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 8 సీజన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 8 సీజన్లో కూడా 8 మంది విన్నర్లు కావడం జరిగింది. కానీ ఒక విన్నర్ మాత్రము బిగ్ బాస్కే చుక్కలు చూపించడం జరిగింది. బిగ్ బాస్ టీంకే చెమటలు పట్టించడం జరిగింది. బిగ్ బాస్ని ఎదిరించి మాట్లాడి బిగ్ బాస్ టైటిల్ని కొట్టేసుకొని పోవడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, సీజన్ 1 విన్నర్ శివబాలాజీ. సో ఒకసారి మనం సీజన్ 1 గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సో సీజన్ 1 అనేది ఓవరాల్గా 70 రోజులు జరగడం జరిగింది. దానికి హోస్ట్గా ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఆయన టైమింగ్ కానీ, ఆయన కామెడీ లెవెల్ కానీ, లేకపోతే అందరినీ ఆకట్టుకోవడంలో కానీ చాలా అద్భుతంగా ఎన్టీఆర్ గారు అయితే హోస్ట్ చేయడం జరిగింది. సో సీజన్ 1లో ఏకంగా 14 మంది అయితే కంటెస్టెంట్గా రావడం జరిగింది. తర్వాత 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రావడం జరిగింది. ఒకసారి 16 మంది కంటెస్టెంట్లు ఎవరు మనం ఒకసారి చూసుకున్నట్టయితే అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, మధుప్రియ, జ్యోతిలక్ష్మి, శివబాలాజీ, కల్పన, కత్తి మహేష్, కత్తి కార్తిక, సంపూర్ణేష్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, హరితేజ, ధనరాజ్. వీళ్ళతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకిద్దరు రావడం జరిగింది. దీక్ష్ పంత్, ఇంకా నవదీప్, వీళ్ళిద్దరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావడం జరిగింది. సో ఓవర్గా ఈ షో అనేది 70 రోజులు జరగడం జరిగింది. షో అనేది బేసిక్గా బిగ్ బాస్ సీజన్ అనేది అప్పట్లో వేరే లాంగ్వేజ్లో నడుస్తుంది. కానీ మన తెలుగులో వచ్చేసి 16th జూలై 2017లో స్టార్ట్ కావడం జరిగింది. అండ్ 24th డిసెంబర్ అయితే షో ఎండ్ కావడం జరిగింది. షో విన్నర్గా అయితే శివబాలాజీ అయితే నిలవడం జరిగింది. సో శివబాలాజీ ఎంటైర్ సీజన్ 1లో ఏకంగా 6 సార్లు నామినేషన్కి వెళ్ళడం జరిగింది. 6 సార్లు నామినేషన్కి వెళ్ళి కూడా తిరిగి సేవ్ కావడం జరిగింది. సేవ్ అయ్యి చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. సో బేసిక్గా శివబాలాజీ క్యారెక్టర్ ఏంటంటే హౌస్లో ఉన్నప్పుడు ఎక్కువగా వంట మీద దృష్టి పెట్టేవాడు. ఏ విధంగా అయితే ఆయన ఇంట్లో ఉంటాడో సేమ్ క్యారెక్టర్ని హౌస్లో కూడా మెయింటైన్ చేయడం జరిగింది. బేసిక్గా తన వంట ఏదైతే గది ఉంటుందో వంట గదికి ఎక్కువ పరిమితం కావడం జరిగింది. అలాగే ఏదైనా తప్పు జరిగితే ముఖాముఖి చెప్పే రకం. సో అలా శివబాలాజీ మనం చూసుకున్నట్టయితే ఆ షోలో ఉన్నప్పుడే ఒకసారి వాటర్ రెడ్గా వస్తున్నాయని చెప్పి, వాటర్ మురికిగా వస్తున్నాయని చెప్పి బిగ్ బాస్ టీమ్ని చెడాపెడా ఆడేయడం జరిగింది. సో తర్వాత ఏదైతే ధనరాజ్ ఉన్నాడో ధనరాజ్ మీద ఒకసారి స్లాబ్ కూడా చేసుకోవడం జరిగింది. ధనరాజ్ని హౌస్లోనే చెంపదెబ్బ కొట్టడం జరిగింది. సో అలాగే ఎప్పుడైతే నరేష్ గారు రావడం జరిగిందో హౌస్లోకి, సో అందరి కోసం నరేష్ గారు వచ్చినప్పుడు నరేష్ గారిని బిగ్ బాస్ మీరు టైం అయిపోయింది వెళ్ళిపోవాలన్నప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ మీదనే శివబాలాజీ కోపం కావడం జరిగింది. సో ఈ విధంగా తను ఏ విధంగా జెన్యూన్గా ఇంట్లో ఉంటాడో అదే కోపం కూడా హౌస్లో మెయింటైన్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఆడియన్స్కి నచ్చేదే అది. ఎవరైనా సరే మీ 8 సీజన్లో చూసుకున్నట్టయితే విన్నర్స్ అందరూ కూడా ఎవరైతే జెన్యూన్గా ఉంటారో, ఎవరైతే అగ్రెషన్గా ఉంటారో, ఎవరైతే తప్పు అని చెప్తారో అలాంటి వాళ్ళే ఈ సీజన్స్లో ఎక్కువగా గెలవడం జరిగింది. సో సీజన్ 1లో అదే క్యారెక్టర్తో మెయింటైన్ చేసుకుంటూ మొదటి నుంచి కూడా అదే క్యారెక్టర్లో ఉంటూ అందరికీ సహాయపడుతూ, ఎవరైతే ఆ హౌస్లో నుంచి సమీర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే శివబాలాజీ, కాబట్టి శివబాలాజీ ఒక హార్మోనిని అయితే మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో వంటగదికి ఎక్కువ పరిమితమై ఉండి ఏదైతే తనకు హాబీ ఉంటుందో దాని ద్వారా ఎక్కువగా షోలో అయితే నడవడం జరిగింది. సో అదేవిధంగా ఆడియన్స్ మనసుని ఆకట్టుకోవడం జరిగింది కాబట్టి మనవాడైతే సీజన్ విన్నర్గా నిలవడం జరిగింది. అలాగే మనం సీజన్ 1కి సంబంధించిన ఒకసారి ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఈ హౌస్లోంచి జ్యోతి ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత సంపూర్ణేష్ బాబు ఆ ఇంట్లో నేను ఉండలేను అని చెప్పి ఆయనంతటనే బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పట్లో సంపూర్ణేష్ బాబు బయటకు వచ్చినందుకు 16 లక్షల రూపాయలు ఫైన్ కట్టాడని చెప్పి ఒక రూమర్ కూడా రావడం జరిగింది. కానీ సంపూర్ణేష్ బాబు ఎలాంటి డబ్బులు అయితే కట్టలేదు. అతను హెల్త్ బాగుండకపోవడం వల్ల, అక్కడ అతనికి సహకరించకపోవడం వల్ల అతనైతే బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత మధుప్రియ గారు ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత సమీర్ ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత కత్తి మహేష్ ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత కల్పన ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత కార్తిక ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత ధనరాజ్ ఎలిమినేట్ కావడం జరిగింది. సో తర్వాత ముమైత్ ఖాన్ గురించి వచ్చేసరికి ముమైత్ ఖాన్ అప్పట్లో ఒక డ్రగ్స్ విషయంలో తను ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ టైం తిరిగి ఆమె హౌస్లోకి రావడం జరిగింది. కానీ ఆడియన్స్ ఆమె నచ్చగా ఆమెను ఎలిమినేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రిన్స్ తర్వాత ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత వచ్చి దీక్ష ఎలిమినేట్ కావడం జరిగింది. సో తర్వాత టాప్ 5 వచ్చేసి ఎవరంటే అర్చన, నవదీప్, హరితేజ, ఆదర్శ్, శివబాలాజీ టాప్ 5 అయితే ఉండడం జరిగింది. అందులో ఫస్ట్ అర్చన ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత నవదీప్ వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత
తర్వాత టాప్ 3లో హరితాజ్ ఎలిమినేట్ కావడం జరిగింది. సో నెంబర్ 1లో వచ్చేసి శో బాలాజీ, నెంబర్ 2లో వచ్చేసి ఆదర్శ్ అయితే ఉండడం జరిగింది. సో యాజ్ యూజువల్లీ విన్నర్గా అయితే శో బాలాజీ అయితే కావడం జరిగింది. సో శో బాలాజీకి 50 లక్షల రూపాయలు అయితే అందడం జరిగింది. సో బేసిక్గా మరి ఏ సీజన్ చూసుకున్నట్టయితే సీజన్ 1 నుంచి కాబట్టి సీజన్ 8 వరకు కానీ బిగ్ బాస్ గెలవాలంటే ఏంటంటే జెన్యూన్ గా ఉండాలి. సో బిగ్ బాస్ లో ఈ 8 సీజన్లో కూడా ఎవరైతే ఎక్కువగా గెలవడం జరిగిందంటే ఎవరైతే బిగ్ బాస్ సీజన్ లో ఎక్కువగా అగ్రెషన్ గా ఉంటారో, ఎవరైతే స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటారో వాళ్ళే గెలవడం జరిగింది. మీ 8 సీజన్లో తీసుకోండి, 8 సీజన్లో కూడా ఎవరైతే టార్గెట్ అయితే ఉంటారో, ఎవరైతే అగ్రెషన్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే గెలవడం జరుగుతుంది. సో 8 సీజన్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి సీజన్లో అయితే శో బాలాజీ అయితే బిగ్ బాస్ కి చుక్కలు చూపించడం జరిగింది. ఆ తర్వాత మిగతా ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ కి ఎదురుగా మాట్లాడడం జరగలేదు, వాళ్ళ టీంకి ఎదురుగా మాట్లాడడం జరగలేదు. కానీ శో బాలాజీ ఒక్కడు మాత్రమే బిగ్ బాస్ ని ఎదిరించి బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 8 సీజన్లు బిగ్ బాస్ లో జరగడం జరిగింది. 8 సీజన్లో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 4కే. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ సీజన్ లో అభిజిత్ ఉండడం జరిగింది. అలాగే గంగవ్వ రావడం వల్ల ఏమైందంటే ఎవరైతే రూరల్ ప్లేసెస్ లో ఉంటారో, అంటే విలేజెస్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా గంగవ్వ కోసం ఆ షోని చూడడం మొదలు పెట్టారు. తర్వాత మహబూబ్ ఇంకా సోహెల్ ఉండడం వల్ల కూడా ఆ షోకి అయితే ప్లస్ కావడం జరిగింది. అందుకే ఇప్పటివరకు 8 సీజన్లలో సీజన్ 4కే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. తర్వాత అన్ని సీజన్లకు కూడా అంత టీఆర్పీ రేటింగ్ రాలేదు. సో తిరిగి బిగ్ బాస్ అనేది టీఆర్పీ రేటింగ్ పైన దృష్టి పెట్టింది. అందుకే సీజన్ 9లో అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య గోపాల్ పేరు వినిపించడం జరుగుతుంది. అలాగే రీతు చౌదరి పేరు వినిపించడం జరుగుతుంది. అలాగే నవ్య స్వామి పేరు వినిపించడం జరుగుతుంది. అయితే అబ్బాయిల్లో మాత్రం భయ్యా సన్నీ యాదవ్ పేరు, ఏజుడో పేరు, ఇంకా శివకుమార్ పేర్లు అయితే వినిపించడం జరుగుతుంది. మరి ఇందులో ఎవరు వస్తారో తెలియదు. కానీ ఈసారి షోకి టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి అందుకే కామన్ పీపుల్స్ని కూడా లోపల తీసుకురావడం జరుగుతుంది. మరి చూడాలి, మరి ఈ సీజన్లో అమ్మాయిలు అయితే ఆల్రెడీ మంచి ఫేమ్ ఉన్న వాళ్ళైతే ఉన్నారు. అబ్బాయిలో మరి భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఏజుడో కానీ, శివకుమార్ కానీ వస్తే ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే జరిగిన 8 సీజన్లో కేవలం ఒక్క సీజన్లో మాత్రమే అమ్మాయి గెలవడం జరిగింది. మిగతా 7 సీజన్లో అబ్బాయిలు మాత్రమే గెలవడం జరిగింది. మరి ఈ సీజన్లో అమ్మాయి గెలుస్తుందా, అబ్బాయి గెలుస్తుందా చూడాలి. ఎందుకంటే అందరూ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ముందుకు వచ్చే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి సో ఈసారి టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ టీం అయితే గట్టిగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట బిగ్ బాస్ సీజన్ 1లో ఒకే ఒక్కడు బిగ్ బాస్ని ఎదిరించి గెలిచినవాడు శో బాలాజీ. అయితే బిగ్ బాస్ సీజన్ 1లో ఏ విధంగా అయితే శో బాలాజీ ఆడడం జరిగిందో మరి సీజన్ 9లో శో బాలాజీ లాగా ఎవరైనా పార్టిసిపెంట్ ఆడగలరా లేదా అనేది చూద్దాం. సో ఇప్పటివరకు 8 సీజన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఈ 8 సీజన్లో మీ ఫేవరెట్ సీజన్ ఏదనేది కింద కామెంట్ చేయండి. అలాగే సో బిగ్ బాస్ సంబంధించిన మరిన్ని అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.